పూసే పొద్దే దీపం వీచే గాలే. ఏదో బాధే ఎదగంగై పొంగేనా ఈడే. అందాడే నీ పెళ్లిలో ఈ నాన్న మాత్రమే ఉంటే సరిపోతుందా? అమ్మ కూడా కావాలా? మీ ఇష్టమే నా ఇష్టం. పెద్దమ్మా, బాధపడకు పెద్దమ్మా. బాధపడకుండా ఎలా ఉండాలి ఆద్య? ఎలా ఉండగలను? కట్టుకున్న భర్తకే కాదు, కన్న కూతురికి కూడా నేనక్కడ లేదనైపోయాను. నిన్నటి వరకు అమ్మ అమ్మ అని కొంగు పట్టుకు తిరిగిన అది కూడా ఇవాళ నాకు అమ్మ అవసరం లేదని చెప్పేసింది. అలా ఏం కాదులే పెద్దమ్మా. రామలక్ష్మికి మీరంటే ఎంత ప్రేమో అందరికంటే మీకే బాగా తెలుసు. కానీ పరిస్థితుల వల్ల పెళ్లి కారణంగా పరువు గురించి ఆలోచిస్తూ పెదనాన్న అదుపాజ్ఞలో మాట్లాడాల్సి వచ్చింది, అంతే. పరిస్థితులు, కారణాలు, పరువు కన్నా తల్లి ప్రేమ ఎక్కువని ఇప్పుడు అర్థమవుతుంది దానికి. కన్న కూతురి కన్యాదాని వేడుకకి కన్న తల్లి అవసరం లేదట. బిడ్డని పెళ్లి కూతుర్ని చేసి మురిసిపోతూ పీటల మీద చూసి ఆనందపడుతూ అప్పగింతలు చేసి పాతగా సాగనంపి ఆ బాధని ఈ తల్లికి లేకుండా చేస్తున్నారంటే నేనున్నా లేనట్టే కదా, బతుకున్నా చచ్చినట్టే కదా. పెద్దమ్మా ఏంటి?
దీని అంతటికీ కారణం నువ్వే. నేనేం చేశాను అత్తయ్య? ఏం చేశానని ఎలా అడగగలుగుతున్నావు? ఆ రోజు నీకు రామలక్ష్మికి పెళ్లి జరగకూడదు అని, ఆ పెళ్లిని ఆపాలని మనం అబద్ధం పెళ్లి చేసుకున్నాము. అన్ని అపార్థాలు తొలగి తిరిగి రామలక్ష్మి శౌర్యలు కలిసాక అందరికీ మన అబద్ధపు పెళ్లి గురించి చెప్పేద్దాం అనుకున్నాము. అలా చేసుంటే ఈ పాటికి అందరం కలిసిపోయేవాళ్ళం. పెదనాన్న ఆవేశంతో, పెద్దమ్మ ఆవేదనతో, రామలక్ష్మి ఎటు చెప్పలేని ఇరకాటంతో ఇంట్లో వాళ్ళందరూ బాధతో కాకుండా అందరం కలిసి హ్యాపీగా ఉండేవాళ్ళం. కానీ అది అబద్ధం పెళ్ళని చెప్పే అవకాశం లేకుండా బలవంతంగా నా మెడలో తాళి కట్టి ఆ అవకాశాన్ని నాశనం చేశావు. అర్థమైందా నువ్వేం చేశావో? ఈ బాధలకి కారణాలు ఎన్నున్నా ఈ బాధల్లో నుంచి బయటపడకుండా ఉండడానికి కారణం మాత్రం నువ్వే. పెద్దమ్మ పడే బాధకి, రాల్చే ప్రతి కన్నీటి బొట్టుకి కారణం నువ్వే నువ్వే నువ్వే. ఛీ! అస్మిత, డాక్టర్ డాక్టర్, డాక్టర్ డాక్టర్, 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 డాక్టర్ ఏమైంది? ఒకసారి చూడండి. పిచ్చి పిల్ల మాకు తెలియకుండా చెప్పకుండా ఏదో విషం తాగినట్టుంది డాక్టర్. నోటి వెంట ఒకటే రక్తం వచ్చింది. మీరే ఎలాగైనా కాపాడండి డాక్టర్. ఓకే ఓకే ఓకే. వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేయండి. సెలైన్ పెట్టు. భయపడకండి డాక్టర్, నేను బ్రతికున్న మనిషినే, మనిషిలా ఉన్న ఆత్మని కాదు. అదేంటమ్మా, నువ్వేదో తాగేసి సూసైడ్ చేసుకున్నావని అక్కడ మీ వాళ్ళు తెగ కంగారు పడిపోతున్నారు. వాళ్ళు కంగారు పడాలనే సూసైడ్ డ్రామా ప్లే చేశాను. డమ్మీ బ్లడ్ నోట్లో పోసుకున్నాను. కానీ మీరు మాత్రం ఈ సూసైడ్ డ్రామాని డౌట్ లేకుండా, డౌట్ రాకుండా నేను విషం తాగి చావబోతుంటే మీ ట్రీట్మెంట్ వల్ల నాకు పునర్జన్మ ప్రసాదించినట్టు మా వాళ్ళ దగ్గర జీవించాలి. డ్రామాలు ఆడటం మీకు అవసరం, నాకేం అవసరం? చూడమ్మా, మా డాక్టర్ గారు చాలా సిన్సియర్. ఆయన ట్రీట్మెంట్ చేసి ఫీజు తీసుకుంటారు కానీ డబ్బులు తీసుకుని డ్రామాలు చేయరు. కాలేజీ రేస్లో నేను కూడా మంచి డ్రామా ఆర్టిస్ట్నేనమ్మా. ఒక మెడల్ కూడా వచ్చింది. యూ డోంట్ వరీ. థ్యాంక్ యూ డాక్టర్. నర్స్ సార్, తీసుకో. ఈ గదిలోకి మన స్టాఫ్ ఎవరు రాకుండా, ఎవరికి డౌట్ రాకుండా నువ్వే మేనేజ్ చేయాలి. అలాగే డాక్టర్. వస్తానమ్మా. ఓకే డాక్టర్. శౌర్య, ఇప్పుడైనా అర్థమైందా నువ్వంటే అస్మితకి ఎంత ప్రేమో? నువ్వు
నువ్వు ఆ రామలక్ష్మిని చేసుకోబోతున్నావని తెలిసి ఎక్కడ నీకు దూరం అయిపోతానోనని పాపం పిచ్చిది ప్రాణాలు తీసుకోబోయింది చూసావా? నానా ఇదంతా నిజమేనటావు నానా? ఏమోరా, ఆ మనిషిని ఆ రక్తాన్ని చూస్తే నిజంలాగే అనిపిస్తుంది. డాక్టర్ గారు, మా అస్మిత పరిస్థితి ఏంటండి? తన ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా? సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చారు కాబట్టి ప్రాణాలు పోకుండా కాపాడగలిగామండి. కాస్త లేట్ అయ్యి ఉంటే కాపాడలేకపోయేవాళ్ళం అండి. శౌర్య, విన్నావా? డాక్టర్ గారు చెప్పిందేనా నమ్ముతావా? అమ్మా అది అంటే నమ్మట్లేదా? నేను నటిస్తున్నానా? అయ్యో, మీరు కాదు డాక్టర్. మా కోడలి పిల్ల మీద నా కొడుక్కి కొంచెం డౌట్. అవునవునులే, అది కరెక్టే కదా. ఇదిగో చూడండి, మీ డౌట్స్ మీ గొడవలు పక్కన పెట్టి కాస్త సీరియస్గా వినండి. తను హెవీ డోస్ పాయిజన్ తీసుకుంది. ఆ, చాలా కష్టపడి కక్కించి కాపాడగలిగాం. కానీ మరోసారి తను ఇలాంటి పని చేస్తే మాత్రం తను బతకడం కష్టం అవుతుంది. అది దృష్టిలో పెట్టుకోండి మీరు. లేదు డాక్టర్, తను బతకాలి. మేము వెళ్ళి చూడొచ్చా డాక్టర్? వెళ్ళండి, ఎక్కువగా డిస్టర్బ్ చేయొద్దు. పదరా, పద. అమ్మయ్యా, అమ్మ అస్మిత, అస్మిత, ఏంటమ్మా, ఏంటిది? ఎందుకు ఇలా చేసావు? ఇప్పటిదాకా ఆయన నా భర్త అనుకుని, మీరు నా వాళ్ళు అనుకుని, అది నా ఇల్లు అనుకుని అన్నే వదులుకొని వచ్చాను. ఇప్పుడు ఆయన రామలక్ష్మిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. నేనెక్కడికి వెళ్ళాలి? నాకెవరున్నారు? అందుకే ఏమీ అర్థం కాక మరో దారి లేక విషం తాగేశాను. నా ప్రేమని అర్థం చేసుకుని శౌర్య సార్కి నా చావుని గిఫ్ట్గా ఇద్దామనుకుని చేస్తే నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చి మళ్ళీ నన్ను ఎందుకు బ్రతికించారత్తయ్య? అయ్యో, అలా మాట్లాడకమ్మా. చావాల్సిన కర్మ నీకేం పట్టిందమ్మా? ఆ రామలక్ష్మితో పెళ్ళి అనుకున్నారు కానీ పెళ్ళి అవ్వలేదు కదా. అప్పుడే నువ్వింత అఘాయిత్యానికి పాల్పడాలా? వాళ్ళ పెళ్ళయ్యాకైనా నేను చావాల్సిందే కదా అత్తయ్య. నువ్వు చావాల్సిన పని లేదమ్మా. ఆ రామలక్ష్మిని శౌర్య పెళ్లి చేసుకోడు. ఎప్పటికీ నువ్వే తన భార్యవి, మా కోడలివి. అలా అని మీరు అంటున్నారు కానీ సార్ అంటం లేదు కదా అత్తయ్య. వాడి మాటతో ఏం పనమ్మా? నేను మాటిస్తున్నానుగా. ఇదే నా మాట. మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను. అదే మాట అమ్మా, ఒట్టేసి చెప్పండి. అమ్మా అమ్మా బొట్టు. నేను మాటిస్తున్నాను. మీ ఇద్దరికి పెళ్లి నేను జరిపిస్తాను. సరే అత్తయ్య, మీరు ఒట్టు వేశారు కాబట్టి ఓపిగ్గా ఎదురు చూస్తాను.
ఆ రామలక్ష్మితో పెళ్లి క్యాన్సిల్ అయిందా సరే, లేదంటే మాత్రం ఎప్పటిలా కొంచెం విషం తాకుండా నా చావు కారణం మీరు ముగ్గురే అని A1, A2, A3 కింద మీ ముగ్గురు పేర్లు రాసి ఈసారి డాక్టర్స్ కూడా కాపాడనంతగా విషం తాగేస్తాను. నేను ఒట్టేశాను కదమ్మా. ఇంకా నీకు విషం తాగాల్సిన అవసరం రాకుండా నేను చూసుకుంటాను. నేను ఇప్పుడే వస్తానమ్మా. ఏమండి, ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఫోన్ ఎందుకు? మాట్లాడడానికండి. ఫోన్ ఎందుకని అడుగుతారేంటండి? ఇవ్వండి. ఎవరితో మాట్లాడతావు? ఇవ్వండి చెప్తాను. అసలు ఎవరికి ఫోన్ చేస్తావు? ఇంకెవరికి? ఆ రామలక్ష్మికి. అమ్మా ఏంటిది? రామలక్ష్మితో ఏం మాట్లాడతావు? ఆ అస్మితకి మాట ఇచ్చి ఒట్టేసింది సరిపోదా? ఇప్పుడు రామలక్ష్మికి ఫోన్ చేసి నా ప్రేమతో ఆడుకుంటావా? ఏం ప్రేమరా అది? నువ్వుండు. అమ్మా ఆ రామలక్ష్మి వల్లనే అస్మిత ప్రాణం తీసుకోపోయింది. నువ్వు సమయానికి పైకి వెళ్ళకపోయి ఉంటే ఈ పాటికి అస్మిత మన మధ్య ఉండేది కాదు. అమ్మా అది కాదు, నేను చెప్పేది విను. నువ్వు ఆగరా. అమ్మా అమ్మా అమ్మ నేను ఒకసారి చెప్పేది విను. అమ్మా నువ్వు ఆగమా నాన్న. హలో, నేను శౌర్య వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను. చెప్పండి అత్తయ్య. అత్తయ్య ఎవరే నీకు? అత్తయ్య ఎవరు? మాటలు మర్యాదగా రాని. అమ్మా అమ్మా నేను చెప్పేది వినమ్మా. నువ్వు ఉండరా, నువ్వు ఉండు. ఎందుకు ఫోన్ చేశారు? ఎందుకా? నా కొడుకు మీ ఊరికొచ్చి పంచాయతీ దగ్గర ఏదో చెప్పాడని మీ నాన్న మురిసిపోయి నీకు మా వాడికి పెళ్లి చేస్తానని ఎలా ప్రకటిస్తాడు? నాకు ఈ పెళ్లి జరగడం ఇష్టం లేదని చెప్పు. అమ్మా అమ్మా నేను చెప్పేది వినమ్మా. నువ్వు ఉండరా. ఇక్కడ మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ రెడీగా లేరు. మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నాకు కూడా ఇష్టం లేదు. మరెవరికి ఇష్టం లేనప్పుడు ఎందుకే ఈ పెళ్లి? ఆ? అన్యాయంగా అస్మితని చెప్పడానికా? అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా ఇప్పుడు మాట్లాడడం ఆపుతావా లేదా? నువ్వాగా. నీ వల్ల నా కొడుకు చావు అంచుల దాకా వెళ్తే అస్మిత వాణ్ణి ప్రాణం పోసి కాపాడుకుంది. వాడే సర్వస్వం అనుకుని సర్వం వదులుకుని మా ఇంటికొచ్చింది. ఇప్పుడు మీ నాన్న నీకు శౌర్యకి పెళ్లి చేస్తున్నాడని తెలిసి విషం తాగి తన ప్రాణాల మీదకు తెచ్చుకుని హాస్పిటల్లో పడుంది. అమ్మా ఇంక మాట్లాడించాలా? ఆపమ్మా. నువ్వు ఉండరా. హాస్పిటలా? అష్మిత విషం తాగడం ఏంటి? మరేం చేస్తుంది తాగక? ఆ? నువ్వు మా వాడికి ఏ మందు పెట్టావో ఏంటో. ఇంట్లో ఉన్న తనని పట్టించుకోకుండా నిన్ను కట్టుకుంటానని వస్తే ఆత్మాభిమానం ఉన్న ఏ ఆడదైనా ఆత్మహత్య చేసుకుంటుందే. ఈ విషయాన్ని మీ నాన్నకు చెప్పి పెళ్లి ఆపించు. అమ్మా చాలు ఇంకా. రమా రమా నేను చెప్పేది. ఇటు ఇవ్వరా. ఇదిగోండి నీ ఫోను. ఛే
అయిపోయిందమ్మా. ఆ రామలక్ష్మికి ఫోన్ చేసి దుమ్ము దులిపేశాను.